మనందరినీ 18,000 జీవరాశులలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ మానవునిగా సృజించారు. మానవునిగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తలచుకుంటే ఒక పక్షిగా పుట్టించగలిగేవాడు, ఒక చేపగా పుట్టించగలిగేవాడు, ఒక జంతువుగా మలిచేవాడు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ మానవులుగా మలిచాడు. ఇది గొప్ప శ్రేష్టమైన జీవితం. 18,000 జీవరాశులలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని మానవ జీవితాన్ని ప్రసాదించాడు మనందరినీ. అందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ విశ్వాస జీవితాన్ని ప్రసాదించాడు. మనమందరం కలిమా లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం పఠించాము. అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్య దైవం ఎవరు లేరు మరియు ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చిట్ట చివరి దైవ ప్రవక్త మరియు అల్లాహ్ యొక్క భక్తుడు అని మనం సాక్ష్యం ఇచ్చాము. కలిమా చదవడం గొప్ప విషయం కాదు. పంజరంలో ఉన్నటువంటి రామచిలుక ముందల ఈ కలిమా చదివినట్లయితే అది కూడా లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం పఠిస్తుంది. కలిమా చదవడం గొప్ప విషయం కాదు, కలిమా ప్రకారంగా జీవితం గడపడం గొప్ప విషయం. కలిమా లా ఇలాహ ఇల్లల్లాహ్ ని ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ని మన జీవితంలో ఆచరించే విధంగా తీసుకురావాలి. ఆచరణబద్ధంగా మన జీవితంలోకి రావాలి ఈ కలిమా. సహాబా రిజ్వానుల్లాహి తఆలా అజ్మఈన్ గారు వారు కలిమా పఠించిన తర్వాత వారి జీవితాన్ని కలిమా ప్రకారంగా వారి జీవితాన్ని మలుచుకున్నారు. అల్లాహ్ యొక్క ఆజ్ఞ, ప్రవక్త గారి పద్ధతి వాళ్ళ జీవితంలో ఆచరణబద్ధంగా వచ్చింది. కలిమా చదవడం గొప్ప విషయం కాదు, కలిమా ప్రకారంగా జీవితం గడపడం గొప్ప విషయం. మరియు కలిమా చదువుతూ ఇహలోకం నుంచి పరలోకానికి వెళ్ళడం అసలు విషయం. కలిమా చదువుతూ ఇహలోకాన్ని నుంచి పరలోకానికి వెళ్ళడం గొప్ప విషయం. పద్దెనిమిది వేల జీవరాశుల్లో కేవలం ఒక మానవుడు ఒక్కడే తన ఆహారం గురించి ఇహలోకంలో కృషి చేసేది. మిగిలిన సమస్త జీవరాశులు ఎటువంటి కృషి, ఎటువంటి పని, ఎటువంటి వ్యాపారం, ఎటువంటి ఏమీ లేకుండా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ సమస్త జీవరాశులకి ఆహారాన్ని ప్రసాదిస్తున్నాడు. హజరత్ మూసా అలా నబీనా అలైహిస్సలాతు వస్సలాం గారి కాలంలో బనీ ఇస్రాయిల్లో ప్రవక్త గారు అన్నమాట హజరత్ మూసా అలైహిస్సలాతు వస్సలాం, మూసా కలీముల్లా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో మాట్లాడేటువంటి దైవ ప్రవక్త అన్నమాట. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మూసా అలా నబీనా అలైహిస్సలాతు వస్సలాం గారితో ఏమన్నాడంటే, ఏ మూసా, నువ్వు వెళ్ళి ఫిరౌన్కి దావత్ ఇవ్వు, నా యొక్క గొప్పతనాన్ని వారి ముందర చాటి చెప్పుకున్నాను. కానీ ఫిరౌన్ మూసా అలా నబీనా అలైహిస్సలాతు వస్సలాం గారికి శత్రువు అన్నమాట. మూసా అలా నబీనా అలైహిస్సలాతు వస్సలాం గారికి చింతన వచ్చింది, భయం వేసింది. వాళ్ళ కఠినమైనటువంటి హృదయం కలిగిన వాడు ఫిరౌన్ నన్ను హతమార్చేటువంటి పన్నాగాలు పన్నుతున్నాడు. నాకు బద్ధశత్రువు అయినటువంటి వాడిని నువ్వు వెళ్ళి దావత్ ఇవ్వమని అంటున్నావు. అల్లా, నాకేమన్నా అయితే నా భార్య పిల్లల పరిస్థితి ఏంటి అని అడిగి, ఎవరు
దైవ ప్రవక్త మూసా నబీ అలైహిస్సలాతు వస్సలాం గారు మీ జీవితంలోనే కాదు, భార్య పిల్లల చింతన వారి జీవితంలో కూడా ఉండేది. మూసా నబీ అలైహిస్సలాతు వస్సలాం గారు అడిగారు వాళ్ళ, నేను ఫిరౌన్కి దావత్ ఇవ్వడానికి వెళ్తే నాకేమన్నా అయితే నా భార్య పిల్లల పరిస్థితి, వాళ్ళ పోషణ ఎలాగా అని చింతించాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మూసా అలైహిస్సలాతు వస్సలాం గారిని ఆజ్ఞాపించారు, ఏ మూసా నీ చేతిలో ఏముంది? మూసా అలైహిస్సలాతు వస్సలాం గారు ఏమన్నారంటే, వాళ్ళ నా చేతిలో లాఠీ ఉంది, ఆసా ఉంది. నీ కళ్ళ ముందర ఏమి కనిపిస్తుందని అడిగారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఒక రాయి, ఆ రాయి మీద కొట్టమన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. లాఠీతో ఎప్పుడైతే ఆ రాయి మీద ఎప్పుడైతే కొట్టారో ఆ రాయి 2 ముక్కలయ్యి దాని లోపల ఇంకో రాయి ఉంది. మళ్ళీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆజ్ఞాపించారు, మూసా మరలా నీ చేతిలో ఉన్న లాఠీతో రాయి మీద మళ్ళీ రెండోసారి కొట్టమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆజ్ఞాపించారు. మళ్ళీ రెండోసారి ఆ రాయి 2 ముక్కలైంది, మళ్ళీ దాని లోపల ఇంకో రాయి ఉంది. మళ్ళీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆజ్ఞాపించారు, మళ్ళీ మరలా దాని మీద లాఠీతో కొట్టమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆజ్ఞాపించారు. మళ్ళీ మూడోసారి ఎప్పుడైతే ఆ లాఠీతో ఆ రాయి మీద కొట్టబడిందో ఆ మూడో రాయి 2 ముక్కలైంది. దాని లోపల ఒక చిన్న కీటకం, ఒక పురుగు, దాని నోటిలో పచ్చని ఆకు. మూసా అలైహిస్సలాతు వస్సలాం గారు చింతనలో పడిపోయారు. ఈ 3 రాళ్ల లోపల, 3 చీకట్ల లోపల 3 రాళ్ల లోపల ఈ ఒక పురుగు, దాని నోట్లో పచ్చని ఆక. ఇది ఎలా సంభవం? ఆశ్చర్యచకితుడయ్యాడు. వెంటనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, మూసా ఆ పురుగు దగ్గరికి నీ చెవిని తీసుకుని వెళ్ళు, అది ఏమి పలుకులు పలుకుతుందో కొద్దిగా ఆలకించమన్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆ చిన్న క్రిమి కీటకం ఏం చెప్తుందంటే, వల్ల నేను నివసించేటువంటి స్థలం నీకు తెలుసు, నేను ఆశించేటువంటి ఆహారం నీకు తెలుసు, నేనేం తింటానో కూడా నీకు తెలుసు, నేను ఎక్కడ ఉంటానో కూడా నీకు తెలుసు. వల్ల 7 ఆకాశాలను 7 భూములని పరిపాలించేటువంటి పోషకుడా, నన్ను ఈ 3 రాళ్ల లోపల 3 చీకట్లలో ఉంచి నా ఆహారాన్ని నాకు సమయానికి అందిస్తున్నావు, వల్ల నీకు నేను ఎలా కృతజ్ఞతలు తెలుపుకోవాలని ఆ పురుగు. ఈ మాట వినడమే ఆలస్యం. మూసా అలైహిస్సలాతు వస్సలాం గారు తలబ్రోకరిల్లి సజ్దాలో పడిపోయి అల్లాహ్తో క్షమాపణ వేడు. సోదరులారా, మన యొక్క విశ్వాసము ఇవాళ క్షీణించడం వల్ల మనము ఆచరణ నుంచి దూరం అయిపోతూ వెళ్తున్నాం. ఇహలోకంలో ప్రతి ఒక్కళ్ళు వ్యాపారాలు, పొలాలు, ధన వ్యామోహం ఎక్కువ. ఇహలోక కాంక్ష ఎక్కువగా ఉంది వాళ్ళ మానవుడు. కానీ ఇహలోకం ఎంత దక్కిద్ది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంత నుదుటిన రాశాడో అంతే దక్కిద్ది. 1 రూపాయి ఎక్కువ దక్కదు, 1 రూపాయి తక్కువ దక్కదు. ఎంతైతే నుదుటిన రాశాడో, అందుకే పెద్దలు చెప్తుంటారు, పలువెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగమని. ఎందుకంటే నువ్వు ఎంత పరుగులు ఎత్తినా కూడా ఇహలోకం నీ నుదుటిని ఎంత రాశాడో వల్ల అంతే దక్కింది. 1 కొట్టు పెట్టినవాడు 4 కొట్లు పెట్టుకున్నాడు, 1 వ్యాపారం చేసేవాడు 10 వ్యాపారాలు చేస్తున్నాడు. కానీ ఎంత దక్కింది? పెద్దలు ఒక ఉదాహరణ చెప్పారు. ఒక 10 స్టేర్లు అపార్ట్మెంట్ కట్టాడు ఒక వ్యక్తి. 10 స్టేర్లు అపార్ట్మెంట్. ప్రతి స్టేర్లో 10 పోర్షన్లు ఉన్నాయి. ప్రతి పోర్షన్లో ఒక ట్యాప్, ప్రతి గదిలో ఒక ట్యాప్ ఉంది. 10 స్టేర్లు అపార్ట్మెంట్ మరియు ప్రతి స్టేర్లో 10 పోర్షన్లు ఉన్నాయి. అన్నిట్లో ట్యాపులు ఉన్నాయి. అన్ని ట్యాపులు వదిలేశారు. ఎన్ని నీళ్లు వస్తాయండి? పైన ట్యాంకులో ఎన్ని నీళ్లు ఉన్నాయో అన్నీ వస్తాయి. ఆ 10 స్టేర్ల అపార్ట్మెంట్ మీద ఎన్ని ట్యాంకులో ఎన్ని నీళ్లు ఉన్నాయో అన్ని ట్యాపులు ఇప్పుడు తీసేసినా అన్ని నీళ్లు వస్తాయి. మనం ఎన్ని వ్యాపారాలు చేసినా, ఎంత పరుగెత్తినా
దక్కేది ఎన్నటికి దక్కక మానదు, దక్కనది ఎన్నటికి దక్కదు. అందుకే పెద్దలు చెప్పారు, 100 కోట్లకు అధిపతి అయినను ఒక్క నిమిషం నీ ఆయుష్ను నువ్వు కొనలేవని తెలుసుకోవాలి. 100 కోట్లు ఉన్నాయి. కరోనాల పరిస్థితి ఎలా ఉంది? వందల మంది డాక్టర్లు నీ వెనుక ఉన్నాను, నీ మృత్యువును నువ్వు జయించలేవని తెలుసుకోవాలి. ఆక్సిజన్ పెడుతున్నారు, ప్రాణం వెళ్ళిపోతూనే ఉంది. తాత ముందర మనవడు వెళ్ళిపోయాడు, మనవడు ముందర తాత కూడా వెళ్ళిపోయాడు. బిడ్డల ముందర తల్లిదండ్రులు వెళ్ళారు, తల్లిదండ్రుల ముందర బిడ్డలు కూడా వెళ్ళిపోయారు. ఎవరి కోసం రాలా, ఎవరి కోసం ఉండరు. జీవితం ఒక నాటక రంగం అన్నమాట. ఎవరి పాత్ర అయిపోతే వాళ్ళు వెళ్ళిపోవాలి. తండ్రి పాత్ర అయిపోతే తండ్రి వెళ్ళిపోతాడు, భార్య పాత్ర అయిపోతే భార్య వెళ్ళిపోద్ది, బిడ్డ పాత్ర అయిపోతే బిడ్డ వెళ్ళిపోతాడు. అంతా నాటకం నడుస్తుంది ఇహలోక జీవితం. మనమంతా బాటసారులు అన్నమాట. ఇహలోకంలో బాటసారులు కేవలం నిమిత్త మాత్రం, కొంతకాలం వరకు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉదాహరణకి చెప్పారు. ఒక వ్యక్తి నిద్రించుచున్నాడు, ఆ నిద్రలో కమ్మని కలలు కన్నాడు. నిద్రలో కమ్మని కలలు కన్నాడు, మంచి కలలు కన్నాడు, చెడు కలలు కన్నాడు. అమాంతంగా ఆ వ్యక్తి కళ్ళు తెరుచుకున్నాడు. కళ అదృశ్యమైపోయింది, అందులో కమ్మని ధనం కూడా అదృశ్యమైంది. అనుభూతులు, తీయని అనుభూతులు కళలో కన్నాడు. కలగంటూ తీయని అనుభూతులు ఎప్పుడైతే కళ్ళు తెరుచుకున్నాయో మొత్తం అంతమైపోయింది. అలాగే ఇహలోక జీవితం. ఇహలోక జీవితంలో జీవనం గడుపుతూ మానవుడు కమ్మని కళలు కంటున్నాడు. ఎప్పుడైతే ఇహలోక కళ్ళు మూసుకుపోతాయో ఇక్కడ సంతోషం ఉండదు, దుఃఖం ఉండదు, అంతా అంతమైపోతుంది. ఏమీ తీసుకురాలేదు, ఏమి తీసుకుని వెళ్ళడు. ఏమి తీసుకురాలేదు, ఏమి తీసుకుని వెళ్ళడు. ఖాళీ చేతులతో తల్లి గర్భం నుంచి నగ్నంగా వచ్చాడు, మళ్ళీ నగ్నంగా భూగర్భంలో సమాధిలోకి వెళ్ళిపోతాడు. కలనం చేసేస్తాడు. కఫను గుడ్డ కూడా చించేసింది. కలనమైన తర్వాత సమాధి కఫను గుడ్డ చించేసింది. ఎలా నగ్నంగా తల్లి గర్భం నుంచి బయటికి వచ్చారో అలాగా భూమిలో ఏమైనా తెచ్చాడా? ఏమైనా తీసుకెళ్తాడా? ఇందులో ఏమైనా సందేహం ఉందా మనకి? సహాబా రిద్వానుల్లాహి తఆలా అజ్మഈన్ ప్రవక్త గారి సన్నిధిలో ఉండి వారు వారి యొక్క విశ్వాసాన్ని, పరలోక జీవితం గురించి చింతన తీసుకొని ఇహలోక జీవితాన్ని అల్లాహ్కి అర్పించుకున్నారు. ఇహలోక జీవితం నీటి బిందువు వంటిది అన్నారు. ఎంత? మనలో నుంచి ఒక వ్యక్తి సముద్రపు ఒడ్డు నుంచి నడుచుకుంటూ వెళ్ళి అందులో సూదిని ముంచి తీస్తే సూది మొనకి ఎంత నీరైతే తగిలితే అది ఇహలోక జీవితం అన్నారు. మిగిలిన సముద్రపు నీరంతా పరలోక జీవితం. ఇహలోక జీవితం శూన్యం, పరలోక జీవితం అనంతం, అంతమవనటువంటి జీవితం. మానవుడు ఏంటంటే ఇహలోకాన్ని చాలా అందమైనదిగా మలుచుకుంటున్నాడు, మంచి మంచి ఇళ్ళు కట్టుకుంటున్నాడు. ప్రవక్త గారు ఏమన్నారంటే ఇహలోకంలో ఎవరైతే పటిష్టమైనటువంటి ఇల్లు కట్టుకొని ఇహలోకంలో జీవించేటువంటి కోరికలు హృదయాల్లో నింపుకొని ఉంటున్నారో వారికి ఇది ఉదాహరణ అన్నమాట. వారికి ఇది ఉదాహరణ. ఎవరు ఏమి తీసుకురాలేదు, ఎవరేమి తీసుకురాలేదు. కోటాను కోట్లకు అధిపతి, కానీ వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళాడు. పెద్ద పెద్ద రాజ్యాలు పరిపాలించినటువంటి రారాజులు కూడా మట్టి కిందకు వెళ్ళిపోయారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ మజీదులో ఏం చెబుతున్నారంటే కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్, ఇహలోకంలో జన్మించినటువంటి ప్రతి ప్రాణికి ఒకానొక రోజు మృత్యువు యొక్క రుచి చూడాల్సింది. సహాబా రిద్వానుల్లాహి తఆలా అజ్మఈన్ వారి జీవితంలో మృత్యువుని ప్రేమించారు, మృత్యువుని కోరుకున్నారు. వారి జీవితంలో ఇహలోక జీవితాన్ని ఎప్పుడూ ఆకాంక్షించారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కా ముకర్రమా నుంచి మదీనా మునవ్వరాకి హిజ్రత్ చేసిన తర్వాత మొట్టమొదటి ఒక సహాబీ గారి ఇంట్లో వారు నివాసం ఉన్నారు. హజరత్ అబూ అయ్యూబ్ అన్సారీ రలియల్లాహు. ప్రవక్త గారు మదీనా మునవ్వరాలో ఆగిన తర్వాత వారి యొక్క ఒంటెని విడిచి, నా ఒంటె ఎవరి స్వగృహము ముందర అయితే ఆగిందో వారి ఇంట్లో నేను నివాసం ఉంటానని సంకల్పం చేసుకున్నారు. ప్రవక్త గారు ఒంటె విడిచిపెట్టారు. ఆ ఒంటె వెళ్ళి అబూ అయ్యూబ్ అన్సారీ రలియల్లాహు గారి ఇంటి ముందర ఆగింది. ప్రవక్త గారు వారి ఇంట్లో ఆతిథ్యాన్ని స్వీకరించారు, వారి ఇంట్లో నివసించారు. ప్రవక్త గారి జీవితం అంతా 2 రోజులు కూడా ప్రవక్త గారి జీవితంలో ఎన్నడూ కడుపు నిండా అన్నం తిన్నారు. ఇలా హదీసులో మనం మారు చదువుతూ కూడా ఆకలి దప్పికలతో ఉమ్మత గురించి చింతించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇహలోకం నుంచి అబూ అయ్యూబ్ అన్సారీ రలియల్లాహు గారు చాలా పెద్ద సహాబీ అన్నమాట, త్యాగశీలి. ఒక మారు హజరత్ అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు అన్హు గారు ఆకలి క్షుద్బాధతో ఆకలి భరించలేక మస్జిద్ నబవీలో వచ్చి కూర్చొని ఉన్నారు. ఆకలి బాగా బాధిస్తుంది, ఇబ్బంది పెడుతుంది. అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు ప్రవక్త గారి స్నేహితుడు వారు. విశ్వాసం త్యాగ ముందల కూడా ప్రవక్త గారికి స్నేహితుడే అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు. మరియు ప్రవక్త గారి మామగారు అన్నమాట. ఆయన ఉమ్మల్ మొమినీన్ అమ్మ ఆయిషా రలియల్లాహు తఆలా అన్హా గారి తండ్రి గారు అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు. ప్రవక్త గారు ఇహలోకం నుంచి వెళ్ళిన తర్వాత విశ్వాసుల మీద మొట్టమొదట పరిపాలించినటువంటి రారాజు అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు. మరియు అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు గారికి ఇహలోకములోనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సలాం చేశారు. అల్లాహ్ ప్రవక్త గారికి, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అబూబకర్ నుంచి నేను చాలా సంతోషపడ్డాను. ఆయన ఆచరణ చూసి నేను చాలా సంతోషపడ్డాను. అల్లాహ్ తాలా స్వయంగా అబూబకర్ సిద్దీక్ రలియల్లాహుకి సలాం చేశారు. ఎంత గొప్ప స్థానం అండి అల్లాహ్ సలాం చేయడం అంటే! ఎంత త్యాగము! వారి జీవితం అంతా ఆకలి దప్పికల్లో గడిచింది. చిట్ట చివరి సమయంలో కఫన్ గుడ్డ కూడా లేదు, అంత ధనం కూడా లేదు. 40,000 దిర్హముల యజమాని, ఇవాటి లెక్కన వేసుకుంటే 40 మిలియన్ క్రోడ్స్ అధిపతి, కోటీశ్వరుడు అనమాట. మక్కా నగరంలో ఉన్నటువంటి ధనికులలో ఒక ధనవంతుడు అనమాట అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు. కానీ ప్రవక్త గారు తెచ్చినటువంటి ధార్మిక ధర్మం మీద, దీని మీద ఆయన సమస్త జీవితాన్ని అర్పించుకున్నాడు. ఆకలి దప్పికలతో వచ్చి మస్జిద్ నబవీలో కూర్చున్నాడు. ఆయన కాసేపట్లో హజరత్ ఉమర్ రలియల్లాహు గారు కూడా వచ్చారు. వారు అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు గారిని అక్కడ కూర్చొని ఉండడం చూసి ప్రశ్నించారు, అబూబకర్, ఈ సమయంలో మీరు మస్జిద్ నబవీలో ఏం చేస్తున్నారు? ఉమర్, ఆకలి క్షుద్బాధ, ఆకలి బాధ వల్ల నేను వచ్చి మస్జిద్ నబవీలో కూర్చున్నాను. ఈ ఆకలి నన్ను ఏడిపిస్తున్నాను. ఉమర్ రలియల్లాహు గారిని అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు గారు కూడా ప్రశ్నించారు, నువ్వెందుకు వచ్చావు ఉమర్? ఏ బాధతో అయితే నువ్వు వచ్చావో అదే బాధ నన్ను కూడా ఏడిపించింది. అదే ఆకలితో నేను కూడా వచ్చానన్నారు ఉమర్ రలియల్లాహు. కాసేపటి తర్వాత ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వచ్చారు మస్జిద్ నబవీలో. ఇద్దరు మామలే, ఇద్దరి పిల్లల్ని ప్రవక్త గారు వివాహం ఆడారు. వారు అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు గారు, ఉమర్ రలియల్లాహు. ఏ అబూబకర్, ఏ ఉమర్, మీరిద్దరు మస్జిద్ నబవీలో ఏం చేస్తారు? ప్రవక్త గారు, ఆకలి క్షుద్బాధ, ఆకలి వల్ల మేము ఇక్కడ కూర్చొని ఆకలి మమ్మల్ని ఏడిపిస్తుంటారు. ప్రవక్త గారు కూడా
చిరునవ్వు నవ్వుతూ చెప్పారు, అబూబకర్ నేను కూడా అదే బాధతో వచ్చానన్నారు. ఏమన్నారు? అబూబకర్ నేను కూడా అదే ఆకలి బాధతో ఇక్కడికి వచ్చాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అబూబకర్ సిద్దిక్ రలియల్లాహు గారిని, ఉమర్ రలియల్లాహు గారిని ఇద్దరిని తన వెంట తీసుకొని హజరత్ అబూ అయ్యూబ్ అన్సారీ రలియల్లాహు గారి ఇంటికి వెళ్ళారు. వారు ఆ సమయంలో ఇంట్లో లేరు, వారి భార్య గారు ఉన్నారు అక్కడ, సహాబియా. వారి అబూ అయ్యూబ్ అన్సారీ రలియల్లాహు తాలాను గారి భార్య ఇలా ఇంట్లో పని చేసుకుంటూ ఉందన్నమాట. ఆ సమయంలో మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు రావడం చూసి చాలా ఆనందం, తన్మయత్వం చెంది మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మీరు మా ఇంటికి వచ్చారా, రండి వెయిట్ చేయండి కూర్చోండి అని చెప్తే అబూ అయ్యూబ్ అన్సారీ ఇంట్లో లేరా అని అడిగారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రవక్త వారు కొద్దిగా పని ఉండి ఇప్పుడే బయటికి వెళ్ళారు, మీరు కూర్చోండి, మీరు ఈ స్థానాన్ని అధిష్ఠించండి, మీరు కూర్చోండి, కాసేపట్లో వచ్చేస్తారని భార్య గారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, అబూబకర్ సిద్దిక్ రలియల్లాహు గారు, ఉమర్ రలియల్లాహు గారు అక్కడ కాసేపు కూర్చున్నారు అంటున్నారు. అబూ అయ్యూబ్ అన్సారీ రలియల్లాహు గారి అంతలో వారు రావడం కూడా జరిగింది. ప్రవక్త గారిని చూసి ఆనందం పట్టలేకపోయారు. ప్రవక్త గారు మీరు నా ఇంటికి మొట్టమొదట హిజ్రత్ అయిన తర్వాత మక్కా నగరం నుంచి మదీనా మునవ్వరాకు వచ్చిన తర్వాత కూడా ప్రవక్త గారు అబూ అయ్యూబ్ అన్సారీ రలియల్లాహు గారి ఇంట్లోనే నివాసం ఉన్నారు. అంత ప్రేమ అబూ అయ్యూబ్ అన్సారీ రలియల్లాహు గారు అంటే ప్రవక్త గారికి. అలా ఆతిథ్యాన్ని ఇచ్చారు ప్రవక్త గారికి. ధనపరంగా, సమయపరంగా, ధార్మిక చింతన ప్రవక్త గారు ఎలా చేశారో అలా అబూ అయ్యూబ్ అన్సారీ రలియల్లాహు గారు తన ప్రాణాన్ని, ధనాన్ని ప్రవక్త గారి మీద ఖర్చు పెట్టారు. ప్రవక్త గారు మీరు ఈ సమయంలో వెంటనే ప్రవక్త గారు వచ్చారు ఇంటికని ఆతిథ్యాన్ని ఇవ్వడానికి వెళ్ళి ఒక ఖర్జూరపు గుచ్చాన్ని కోసుకొని వచ్చాడు. ఆయన గుత్తి కోసుకొని వచ్చాడు ఖర్జూరపు చెట్టు. ప్రవక్త గారు అబూ అయ్యూబ్ అన్సారీ రలియల్లాహు గారితో అన్నారు, అబూ అయ్యూబ్ ఎందుకు మొత్తం ఖర్జూరపు గుచ్చాన్ని మొత్తం కోసుకొని వచ్చావు, ఎందుకు? ఇందులో మంచి పళ్ళు ఏరుకొని పండినటువంటి పళ్ళు కోసుకొని తెస్తే సరిపోయేది కదా, మొత్తం పచ్చి పళ్ళు కూడా ఉన్నాయి కదా, వృధా అయిపోతాయి కదా. ప్రవక్త గారు నేను మొత్తం గుచ్చాన్ని ఎందుకు కోసానంటే ఎవరికి ఏ పళ్ళు ఇష్టం ఉంటాయో ఎవరికి తెలుసు. పచ్చివి ఉన్నాయి, పండువి ఉన్నాయి, దోరవి ఉన్నాయి, ఎవరికి ఏ ఇష్టం ఉంటే అవి తింటారని తీసుకొచ్చాను. ప్రవక్త గారు నవ్వుతూ అందులో నుంచి కొన్ని పళ్ళు తీసుకొని అబూబకర్ సిద్దిక్ రలియల్లాహు గారికి, ఉమర్ రలియల్లాహు గారికి పంచారనమాట. అందులో అబూ అయ్యూబ్ అన్సారీ రలియల్లాహు గారు తొందరగా వారి భార్యకి చెప్పి తొందరగా వెళ్ళి ఒక మేక పోతుని కోశారు. బిస్మిల్లా చేసి వెంటనే ప్రవక్త గారి కోసం కొంచెం మాంసాన్ని తీసుకొని, కూరగా వండారు, కొంచెం మాంసాన్ని తీసుకొని వేపుడుగా చేశారనమాట. వారి యొక్క భార్య అబూ అయ్యూబ్ అన్సారీ రలియల్లాహు గారి భార్య కొన్ని రొట్టెలు చేసింది. ప్రవక్త గారు ఎప్పుడైతే ఈ న్యామతులన్నీ ప్రవక్త గారి ముందల దస్తర్ఖాన్ మీద పెట్టారో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కళ్ళ నుంచి నీళ్లు వెలువడి. అబూ అయ్యూబ్ అన్సారీ రలియల్లాహు గారు అడిగారు, ప్రవక్త గారు ఎందుకు ఏడుస్తున్నారు? రేపు ప్రళయ దినము నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ న్యామతుల గురించి నన్ను ప్రశ్నిస్తాడు, నేనేం జవాబు ఇవ్వను. ఈ న్యామతుల గురించి అల్లాహ్ నన్ను ప్రశ్నిస్తాడు. మనము భుజిస్తున్నది, మనము వినియోగించుకుంటున్నవి అన్ని అల్లాహ్ ప్రసాదించినటువంటి న్యామతులే. జీవితం అల్లాహ్ యొక్క న్యామతు. మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవము అల్లాహ్ యొక్క న్యామతే. కళ్ళు అల్లాహ్ యొక్క న్యామతు, మాట్లాడేటువంటి శక్తి అల్లాహ్ యొక్క న్యామతు. ప్రళయ దినము నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ న్యామతుల గురించి మనల్ని ప్రశ్నిస్తాడు. కళ్ళలో నుంచి ప్రవక్త గారికి నీళ్లు వెలువడ్డాయి. ఎప్పుడైతే ఆ రొట్టెని ఒక రొట్టెని తీసుకొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అందులో నుంచి కొద్దిగా మాంసాన్ని ఆ రొట్టెలో చుట్టి అబూ అయ్యూబ్ అన్సారీ రలియల్లాహు గారి చేతికిచ్చి, ఓ అబూ అయ్యూబ్, ఇది నా కుమార్తె ఫాతిమా రలియల్లాహు తఆలా అన్హా గారికి ఇచ్చిరమ్మను. ఆమె కూడా 3 దినాల నుంచి
ఏమి తినలేదు, ఆకలితో శుద్బాధ పడుతుందన్న. అలాంటి సమయంలో కూడా ప్రవక్త సల్లల్లాహు గారు తన గారాల పట్టి ఫాతిమా రలియల్లాహు తఆలా అన్హా గురించి చింతన. వారి జీవితాలన్నీ పేదరికంలో, ఆకలి దెబ్బకంలో గడిచాయి. ప్రవక్త గారి ప్రార్థన వల్ల, వారి యొక్క దువా వల్ల మనం ఇవాళ 3 పూట్ల కడుపు నిండా తింటున్నాం. ఎవరు ఏ ఇల్లు కూడా లేదు ఈ ఊళ్ళో, ఒక పూట తిండి తిని గడిపేటువంటి ఇల్లు ఏదైనా ఉందా? ప్రవక్త గారు దువా చేశారు. వల్ల నేను ఎలాగైతే కట్టిక పేదరికాన్ని అనుభవించానో, ఎలాగైతే ఆకలి శుద్బాధని భరించానో, నా ఉమ్మతు అంత బాధ భరించలేదు. వల్ల నా ఉమ్మతికి ఉసాద్ ప్రసాదించమని ప్రవక్త గారు ప్రార్థన చేశారు, దువా చేశారు. దానివల్ల ఇవాళ 3 పూట్ల కడుపు నిండా తిండి తింటున్నాం. కానీ మనం అల్లాకి అపకృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి ప్రాణము, ధనము అల్లా ప్రసాదించింది. అల్లా సుబ్హానహు వ తఆలా స్వర్గానికి బదులుగా ఇవన్నీ కొనేశాడు. మనవి కాదు, ఇవన్నీ మనవి కావు. ప్రాణం మనదైతే మన శరీరంలో ఉండేది, ధనం మనదైతే మనం వెంట తీసుకుని వెళ్ళేవాళ్ళం. కానీ ప్రాణము, ధనము మనది కాదు. ఒకనొక రోజు భూమి పైన ఉన్నవాడు భూమి కిందకి వెళ్ళాల్సిందే. మెత్తని పాన్పుల మీద ఏసీలో నిద్రించేవాడు కూడా వెచ్చని మట్టిలో పడుకోవాల్సిందే. ఏమండి, లక్షాధికారి అయినా భిక్షాధికారి అయినా పూడ్చిపెట్టేది ఒకటే స్థలం అని మర్చిపోకూడదు. మనం భోగాలకు ఖర్చు చేసి రోగాలు తెచ్చుకుంటున్నారు ఇవాళ జనాలు. భోగాలకు ఖర్చు చేసి రోగాలు తెచ్చుకుంటున్నారు. పెద్దలు ఏమన్నారు పండితులు, నువ్వు తిన్నది మట్టి పాలు, ఇతరులకు ఇచ్చినదే నీ పాలు అన్నారు. నువ్వు తిన్నది మట్టి పాలే, నువ్వు అనుభవించావు, నువ్వు కట్టుకున్నావు బట్ట, అన్నీ ఏలా వల్ల అనుభవించావు. దీని గురించి నీకు లెక్క చెప్పాల్సిందే. కానీ ఎవరికైతే ఇతరులకి సహాయం చేశావో, అల్లా మార్గంలో ఏ ధనాన్ని అయితే నువ్వు ఖర్చు పెట్టావో, అల్లాకి ఇష్టమైనటువంటి పనుల్లో నువ్వు ఖర్చు పెట్టి ఇహలోకం నుంచి పరలోకానికి వెళితే ఆ ఖర్చు పెట్టిందే నీకు పరలోకంలో బ్యాంకులో మిగిలి ఉండేది. అందుకే చెప్పారు, నువ్వు తిన్నది మట్టి పాలు, ఇతరులకు ఇచ్చినదే నీ పాలు. ఎంత ఖర్చు పెట్టావో ఇహలోకంలో అల్లాకి ఇష్టమైనటువంటి పనుల్లో, అవే చివరి బ్యాంకులో మనం జమ చేసుకున్నట్టు ఖాతాలో. ఇక్కడ ఉండగా అందరం మనం సంపాదించి పెట్టినవి అన్ని పంచుకునే వాళ్ళే. మన బాధని పంచుకునే వాళ్ళు ఎవరు ఉండరు. భూమి మీద నుంచి వెళ్ళిపోయిన తర్వాత 1 రోజు ఏడుస్తారు, 2 రోజులు ఏడుస్తారు, 3వ రోజు మన పేరు మీద పొలం వండుకొని తింటారు. ఎవరు గుర్తుంచుకోరు, తల్లి కూడా కాదు. ఒక ఊర్లో ఒక బిడ్డ చనిపోయాడు, తల్లి ఏడుస్తుంది. అయ్యా, ఇసుక తెచ్చావు, ఇటుకలు తెచ్చావు, సిమెంట్ తెచ్చావు, స్లాబ్ వేయకుండా చనిపోయావేంటి నాయన అని ఏడుస్తుంది తల్లి. అరే అదేంటి పెద్దమ్మ అలా ఏడుస్తున్నావు? బిడ్డ చనిపోయాడని కాక స్లాబ్ వేయకుండా చచ్చిపోయాడని ఏడుస్తున్నావా? అరే అదేదో కొద్దిగా ఏడిసి వస్తే దాంట్లో ఎలాగలా తలదాచుకునేదాన్ని కదయ్యా. అంతా ఇహలోక ప్రేమ ఏమీ లేదు. భార్యనా ఎవరి కోసం రానా? కళ్ళ ముందల ఒక వ్యక్తి మరణించాడు. భర్త చనిపోయి చిన్న పిల్లలు ఉన్నారు, మగపిల్ల కూడా ఆడపిల్ల, చిన్న పిల్లలు. పోయిన రంజాన్లోనే చనిపోయింది మా ఊళ్ళో. వేరే వాటిని పెళ్లి చేసుకుంది. చిన్న పిల్లల గురించి ఆలోచన లేదా? కన్న తల్లి లేదా? వయసులో ఉంది, భర్త చనిపోయాడు, వేరే వాడిని చేసుకుంది. వీడితో చెప్పిన మాటలే వాడితో కూడా చెప్పింది, నువ్వు లేకుండా నేను బతకలేను, నేను మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్నాను. ఏ సొత్తు మాటలే చెప్పేదంట, ఏం ఉపయోగం ఉండదు. తన అవసరాల కోసము ఏమైనా మాటలు చెప్తారు. వారి జీవితాన్ని చక్కబెట్టడం కోసం మీ జీవితాలు మీరు పాడు చేసుకుంటున్నారు అంతే. పండితులు ఏం చెప్పారంటే, వాళ్ళ ఇహలోక జీవితాన్ని చక్కబెట్టడం కోసం మీరు పరలోక జీవితం మీద గొడ్డలి కొట్టుకుంటున్నారు. నమాజ్ లేదు, అల్లాహ్ గృహానికి రావడం లేదు, అల్లాహ్కి ఇష్టమైనటువంటి పనులు చేయడం లేదు, అల్లాహ్ మార్గంలోకి వెళ్ళటం లేదు. ఏది అల్లాహ్కి ఇష్టమైనటువంటి పనులు మనం చేయట్లేదు. కానీ మన ఇంట్లో మన భార్యకి, మన పిల్లలకి ఏది ఇష్టమైతే అది 2 నిమిషాల్లో జరిగిపోయాలి.
2 నిమిషాల్లో జరిగిపోవాలి. జరగకపోతే మందేది జరగదు, ఇంట్లో జరగకపోతే మందేది జరగదు. మన బట్టలు మనం ఉతుక్కోవాల్సి వచ్చింది, మన అన్నం మనం వండుకోవాల్సి వచ్చింది. వాళ్ళ అవసరాలు తీరిస్తేనే వాళ్ళు మన అవసరాలు తీర్చేది, లేకపోతే ఏమన్నా. 10 రోజులు పనికి వెళ్ళకుండా ఇంట్లో ఉండండి, గౌరవించే భార్య కూడా తిట్టింది. అది ఆ ప్రేమ, ఇహలోక ప్రేమ అది. ఏమంటే ఒక 4 రోజులు పనిలోకి వెళ్ళకుండా మగవాడు ఇంట్లో ఉంటే వాడికి ఎంత విలువ ఉందో ఇంట్లో తెలిసిపోద్ది. ఎంత విలువ ఉందో మనకు తెలిసిపోద్ది. ఇదంతా ఇహలోక ప్రేమ, ఏమీ లేదు. వారి అవసరాలు తీర్చుకోవడం కోసం మనతో ప్రేమ నటిస్తారనమాట. ఏముండదు. ఎంతో మంది ఉన్నారు, భార్య పిల్లలకి సంపాదించి పెడదామని సౌదీ అరబ్కి వెళ్ళాడు. మా ఊరు బక్రీద్ నెలలో వచ్చాడు, మళ్ళీ రంజాన్ నెలలో మట్టి కిందకి వెళ్ళిపోయాడు. సౌదీలోనే 18 లక్షలు అడిగారు సౌదీ వాళ్ళు బాడీ అప్పు చెప్పడానికి. 18 లక్షలు. భార్య ఏమన్నా తెలుసా? పెళ్ళిళ్ళకి వచ్చిన కూతురు ఇంట్లో ఉంది, ఇప్పుడు ఆ శవాన్ని తెచ్చుకొని నేనేం చేయాలి, ఇప్పుడు చూసుకోకపోతే ఏమైంది, అక్కడే కలనం చేయమని. ఆ 18 లక్షలు ఉంటే పెళ్లి చేయొచ్చు. ఏమండి అది ఏమి నాటకం అండి ఈ జీవితం. మీరు బాగా గుర్తొస్తున్నారండి, మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నాను. మీదే ఆలోచన, మీరు అంత దూరం వెళ్ళి ఉన్నారు. ఏమండి భార్య అభియోగం, భార్య బిడ్డల కోసం సంపాదించడానికి సౌదీ వెళ్ళాడు. కానీ ఎప్పుడైతే శరీరంలో ఆత్మ బయటికి వెలువడిపోయిందో ప్రేమంతా అర్థమైంది. డబ్బు ఖర్చు పెట్టడానికి కూడా ఇష్టం లేదు. ప్రాణం పోయిన తర్వాత శరీరాన్ని తెచ్చేవాళ్ళు ఎందుకమ్మా అలా బాధపడుతున్నావు? 40 ఏళ్ళు నీ భర్త నిన్ను పోషించాడు, 4 రోజులు శరీరాన్ని ఇంట్లో పెట్టు, 5వ రోజు కలనం చేద్దామంటే వాసన వస్తుంది, తీయండి అంట. ఏం అంతా ఉద్దిత్తి ప్రేమలే అంట. మనకేం అర్థం కావట్లా, కళ్ళకు గంతలు కట్టారు మనకి. అలా అనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ శరీరంలో చిలక ఉన్నంత వరకే ఎవరికైనా విలువ. నన్నైనా సలీం గారు అని పిలుస్తారు, తర్వాత ఆ శవాన్ని ధ్యానం చేసి స్నానం చేయాలంట. ఏముండదు, పేరే మారిపోద్ది. అల్లాకి శరీరాలతో ఎటువంటి సంబంధం లేదు, ఆత్మతో సంబంధం ఉంది. ఈ ఆత్మ అల్లా వద్ద నుంచి వచ్చింది, మళ్ళీ అల్లా దగ్గరికి వెళ్ళింది. ఏమండి అర్థమవుతుందా? చెప్తుంది, వివరణ చెప్తున్నా. ఇహలోక జీవితం ఇది. నా భార్య, నా పిల్లలు, నా జీవితం, నా ఇల్లు అన్న వాళ్ళందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళే. 60-70 సంవత్సరాల జీవితమే, అక్కడ అనంత కోటి సంవత్సరాల జీవితం. నిరంతరం అల్లా దగ్గరికి ఉండాలి. ఎవరి దగ్గర అయితే మనం ఉండాలో వాడి ప్రేమను విడిచిపెట్టి, ఎవరిని విడిచిపెట్టి వెళ్ళాలో వాళ్ళ ప్రేమని మన మనసులో నింపుకొని జీవితం పడుతున్నాం. అది మన తెలివి లేని తల్లి తక్కువతనం. ఏమంటే ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత మనం అల్లా దగ్గరికే కదా వెళ్ళేది. మళ్ళీ అల్లా ప్రేమను వీడి మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ఇక్కడ ఉన్నాం కదా, నిరంతరం ఉండము. మన తాతలు, పెద్దలు, ముత్తాతలు అందరూ మరణించిన వాళ్ళే, అందరికీ కలనం అయిపోయింది. మనం కూడా ఒక రోజు భూమి మీద నుంచి వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే. కానీ వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉంటాము? అల్లా దగ్గరే కదా. తెలిపించాడుగా అల్లా, మనకి తెలిపించాడుగా. ఏది సత్యమో ఏది అసత్యమో మనకి తెలుసు. తెలిసి కూడా మనం తప్పటి అడుగులు వేస్తాం. ఏమండి మరి మన ప్రాణాన్ని, ధనాన్ని మనదనుకొని మనం ఏం చేస్తున్నాం? వ్యామోహంలో పడిపోయి ఉన్నాం. కానీ ఎప్పుడైతే శరీరంలో ఆత్మ బయటికి వెళ్ళిపోద్దో అందరూ మనం సంపాదించి పెట్టినవి అన్ని పంచుకునే వాళ్ళే. మనల్ని కూడా గుంటూరు జిల్లాలో నందివేలు ప్రాంతంలో ఆయన గురజాల వ్యక్తి, పిడుగురాళ్ళ దగ్గర గురజాల. ఆయన విశ్వాసే. 2 కొడుకులు, ఒక ఆడపిల్ల ఆయనకి. అక్కడ నుంచి అక్కడ విజయవాడ హాస్పిటల్లో చనిపోయాడు ఆయన. నందివెలుగులో చుట్టాలు ఉన్నారని పూడ్చిపెట్టడానికి తీసుకొచ్చారు. తండ్రి శరీరాన్ని అక్కడ పెట్టి కలనం చేయనివ్వకుండా ఆస్తి పంచుకుంటున్నారు. అన్నా చెల్లెలు కొట్టుకుంటున్నారు. ఇక్కడ జరిగిన విషయం చెప్తున్నా. తెనాలి నుంచి ఆ ఊరికి నన్ను పిలిపించారు స్నానం చేపించారు. తల్లి అన్నా చెల్లెళ్ళు కొట్టుకుంటున్నారు ఆస్తుల గురించి.
తండ్రిని పూడవనివ్వట్ల, కళ్ళను చేయనివ్వట్ల. ఇదంతా అయిన తర్వాత అది జరగాలి, అయితే కుదరదు. అయిన తర్వాత ఏదైనా ఏ బిడ్డల కోసమైతే రాత్రి పగళ్ళు కష్టపడ్డారో ఆ బిడ్డలే కళ్ళను చేయడానికి కూడా ఇష్టపడట్ల. ఆస్తి పంచేవారు, అన్నని చెల్లి కొడుతున్నాడు, చెల్లెలే అన్న కొడుతున్నాడు, ఒకళ్ళు కొట్టుకుంటున్నారు జుట్లు బిక్కుని ఆస్తి గురించి. తండ్రి శవాన్ని ఎదురుగా పెట్టుకుని అలాంటి పరిస్థితి. డబ్బు అలాంటిది ఏం లేదు. అది లేదనుకో ఏ ప్రేమ ఉండదు. మీ దగ్గర రూపాయి బిళ్ళ లేదనుకో మీ చెల్లెలు కూడా మీ ఇంటికి రాదు. అక్షరాల రాసిస్తాను. దొంగ ప్రేమలన్నీ, డబ్బు ప్రేమలన్నీ ఏమి ఉండదు. మీ ప్రేమ ఎంత ఉందో మీ దగ్గర రూపాయి లేకుండా పూరి గుడిసెలో ఉండండి, ఏ చెల్లెలు ఇంటికి వస్తుందో నేను చూస్తాను. దొంగ ప్రేమ వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి ప్రేమ నటిస్తారు అంతా. ఇహలో ఒక జీవితం కళ్ళకు కట్టి వచ్చినట్టు నేను జీవితంలో నా 54 ఏళ్ల వయసులో నేను పూర్తిగా అనుభవించి చూశాను ఏది నిజమైన ప్రేమ, ఏది అబద్ధపు ప్రేమ అని. అర్థమవుతుందా? అందుకని కళ్ళకు గంతలు కట్టుకోమాకండి, కళ్ళకు గంతలు ఇప్పదీయండి. ఎవరి కోసం రాలేదు, ఎవరి కోసం ఉండరు. అందుకని ఈ ప్రాణాన్ని, ఈ ధనాన్ని అల్లాహ్కి ఇష్టమైనటువంటి పనుల్లో ధార్మిక ధర్మం మీద మనం ఖర్చు పెట్టాలి. అందుకే సహాబాలు వారి ప్రాణాలని, వాళ్ళ ధనాన్ని, వాళ్ళ సమయాన్ని అల్లాహ్కి త్యాగం చేసుకున్నారు అంతా. ఇప్పుడు ఇస్తమా దగ్గరికి వస్తుంది ఏమండి, జనవరి 23, 24, 25 కడప ఇస్తమా. మరి మన ఊళ్ళో నుంచి కూడా జమాత్ బయలుదేరాలి 40 రోజులు, 4 నెలలు. ఇవాళ మనం బయలుదేరకపోతే ఒకనొక రోజు మన ఇంట్లో నుంచి మనల్ని బయలుదేరిస్తారు. తీయండి కానివ్వండి అంటారు. ఆ సమయం రాకముందలే మన సమయాన్ని మూల్యం చేసుకోవాలి, అమిత విలువైనది చేసుకుందాం ఇన్షాల్లా. ఆఖరు దావానా అల్హమ్దులిల్లాహ్. సున్నత్ చదవండి.